ఇదిగో ఇది క్రాస్ రీసైకిల్ కప్. ఓకే, ఇది మామూలుగా మన కింద ఖర్చు. ఇది చెక్ చేసుకోండి, అన్నీ కనిపించేటట్టు ఇవి జూమ్ చేసి. 16 ఉంది, 16 అంటే 16.5 పెట్టండి. దీంతో 17 రావాలి. ఓకే, అలా ఈ హాఫ్ ఇటు ఖర్చుకి ఇది పైన ఖర్చు. మీరు ఇలా 2 పెట్టుకుంటారు, కానీ ఇది అవుతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్ గీత రాకపోతే ఇక్కడ పెట్టేసుకోండి. ఇలా ముందు బాక్స్ గీసుకోండి. మీరు బాక్స్ గీయడానికి ఒళ్ళు బరువు ఉంటుంది, చిన్నగా కాదు. అదే అందరిని కాదమ్మా అన్నీ. ఇది బాక్స్ అంటే ఇలా ఇట్లా. మళ్ళీ ఇప్పుడు లూజుని ఇలా చూసుకుంటే ఇదిగో ఇది హోల్ 36 ఉంది. 36 అంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్. 4 భాగాలు చేసుకోవాలి, 9 వస్తుంది. ఇలా 9 ఒక 1 ఇంచు బ్యాక్ రావాలి, ఒక 2 ఇంచెస్ ఖర్చుకోవచ్చు. మొత్తం 3 ఇంచెస్ పెంచుకోవాలి మనం. ఇప్పుడు మామూలుగా ఇంకా చెస్ట్ లూజ్ కూడా సేమ్ 9, ఇది 3 ఇంచెస్ పెంచేస్తే మీకు ఇలా సరిపోయింది. అంటే చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చింది 10. ఇది ఓకే. ఇలా ఎప్పుడైనా బాక్స్ తీసేసుకోండి. మీకు బ్లౌజ్తో పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఈ బ్యాక్ 2 ఇలా తీసి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ దాకా వచ్చింది. ఇవన్నీ నుంచి మనం మామూలుగా ఈ డాట్స్ అనమాట ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలానైనా గుర్తు పెట్టుకోండి, లేదు అంటే ఇలా మొత్తం చూసుకొనైనా గుర్తు పెట్టుకోండి. మీకు ఎలా గుర్తుంటుంది అనుకుంటే అలా గుర్తు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలనుకుంటే అలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. దీనికంటే ఇలా కొలిచి చూసుకునే పని అయితే ఈ లూజ్ని 4 భాగాలు చేసుకొని దానికంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. డాట్స్కి వచ్చింది, ఖర్చుకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ పైకి మామూలుగా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టి ఇంకా మనం కింద గీతలో తీసుకున్నాం. పైకి తీసుకోవాలి. ఈ కింద మనకు వేస్ట్ అనమాట. ఇది మీకు ఇప్పుడు కింద గీత ఇది అది అనుకోకుండా ఉండాలంటే ఒకవేళ ఇలా కట్ చేసేసుకోండి. మీకు డౌట్ లేదు, క్రాస్ తీసేసేయండి. ఇలా డౌట్. ఇప్పుడు ఈ పై గీత నుంచి 1/2 ఇంచ్ పైకి, అంటే మనం హాఫ్ కింద ఖర్చు పెట్టాం కదా, దాని దగ్గర నుంచి మామూలుగా ఇప్పుడు 36 బ్లౌజ్ తనకి మోయినంగా నెక్లు వేసుకుంటుంది కాబట్టి 5.5 పెట్టండి. లేదంటే 6 వరకు అయినా పెట్టుకోవచ్చు. డీప్ నెక్లు వేసుకునే వాళ్ళకి, బ్రాడ్గా వేసుకునే వాళ్ళకైతే 6 వరకు పెట్టుకోవచ్చు. లేదు తను మామూలుగా వేసుకుంటుంది కాబట్టి 5.5. ఇది 6. రావు అవర్ ఇక్కడ దిగిద్ది అనమాట. ఇటు పెరిగిన వారు ఇటు దిగిద్ది. ఇది పెంచడం వల్ల ఈడు దించాలి. ఇక్కడ మనం 5.5 పెట్టాం కాబట్టి అక్కడ 6 పెట్టాం. అంటే ఒక హాఫ్ పెంచుతున్నాం కదా, ఇది 3. ఇది నేను సేమ్ చేస్తాను, అంటే బ్రాడ్ వేసుకోవచ్చు కాబట్టి. లేదు బ్రాడ్ వేసుకుంటానికి ఇక్కడైనా పెంచుకోవచ్చు. ఇలానైనా పెంచుకోవచ్చు. కాకపోతే నేను అంత వేసుకోదు కాబట్టి ఈ గీతను ఎక్కించాను. ఇలా రౌండ్ తీసేసుకొని దీన్ని పెట్టి చెక్ చేసుకోండి. ఇలా కొంచెం యువతలు ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి ఇది 1/2 ఇంచ్ ఇలా చెక్ చేసుకుంటే సరిపోయింది. ఇది ఖర్చు ఇలా రావాలి. చెక్ చేసుకున్నప్పుడు ఖర్చుతో సహా వచ్చేసిందంటే మనకి సరిపోయింది. ఇక్కడ ఇప్పుడు 1.5 పెట్టుకోండి, కొంచెం పెద్ద సైజే కాబట్టి. ఇలా ఇక్కడ నుంచి తీసుకోండి. హాఫ్ కల్లే కొంచెం పై నుంచి క్రాఫ్
ఇది ఇటు కాడికి ఇలా క్రాస్ ఒకే చోట టర్న్ అవుతుంది. నేను ఇప్పుడు ఇది కట్ చేయగలను. ఎందుకు కట్ చేయలేదో చూపిస్తాను. నాకు కత్తిరించింది కూడా మంచి కత్తిరియండి. ఇది ఇప్పుడు ఇక్కడ ఓకే కింద బ్యాక్ కట్ చేస్తాను. కింద డాట్స్ తీయాలి. ఇది ఇప్పుడు చాలా పొడుగుంది కాబట్టి డాట్స్కి అంటే హాఫ్ ఇంచ్కి పెట్టేసామంటే 4 ఈ 2 ఇంచుల కాడికి ఖర్చు వదిలేసి ఇది పెట్టాము అందులో. ఏ బ్లౌజ్కి అయినా అంతే. మనం 2 ఇంచెస్ ఖర్చు కాడికి ఇది పెట్టేసుకుంటే డాట్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా తీసేసి కాస్త పైకి పొడవు పెట్టినా ఇక్కడ పొడవు అనిపిస్తుంది. ఓకే ఇప్పుడు హ్యాండ్స్ డిసైడ్ ఈ లూజ్ సరిపోదు కాబట్టి నేను కొంచెం ఇట్లా వేసుకున్నాను. ఇది వేస్ట్. ఇప్పుడు ఈ హ్యాండ్ అవుట్ హ్యాండ్ ఇది ఎంత పడవుతుందో చెప్పండి. ఇది 6:30 దాకా ఉంది, 7 దాకా ఉంది. ఇప్పుడు చేతి పనికి అయితే 1 ఇంచ్. ఇప్పుడు ఇది పైపింగ్ అయితే హాఫ్ ఇంచ్. పైపింగ్ గేదె అంటే ఇప్పుడు హాఫ్ ఇంచ్కి ఇలా గేదె కొట్టేస్తాం. ఇప్పుడు మనకి 7 ఇంచెస్ వచ్చింది హ్యాండ్. 7.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 3 డౌన్ పెట్టుకోవాలి. హాఫ్ హ్యాండ్ కాబట్టి ఎల్బో హ్యాండ్ అలా అయితే 3.5. ఇది హాఫ్ హ్యాండ్ అయితే 20 ఇలా గేదె తీసేస్తాం. ఓకే 3 దగ్గర ఇప్పుడు తన లూజ్ చూస్తాం. ఈ లూజ్ చూసుకోవాలి. ఈ లూజ్ కంటే ఒక 2 ఇంచెస్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ లూజ్ తెలియాలంటే ఇది దీన్ని ఇట్లా లాగి ఇట్లా డౌన్ దగ్గర ఇలానైనా చూసుకోవచ్చు. ఇప్పుడు సరిపోదు, మనకి ఇంకా కొంచెం వేసుకోవాలి. అలా చెక్ చేసి స్టాప్ చేద్దాం. ఈ లూజ్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇది జాకెట్తోనే చెక్ చేసుకుంటే ఇలా 2 ఇంచెస్ ఖర్చు ఇలా చెక్ లేదు అంటే ఎంత ఉంది 7 ఉంది. 7 దాకా ఉంది. ఇక్కడ మీరు 1 కానీ 1.5 కానీ పెంచుకోవచ్చు. అంటే వీళ్ళ చంకని బట్టి కూడా పెంచుకోవచ్చు. కొంతమందికి 1 పెంచితే మళ్ళీ సరిపోవు. కొంతమందికి 1.5 దాకా పెంచాలి. ఎల్బో హ్యాండ్స్ పెంచాలి. ఎల్బో హ్యాండ్స్కి అయితే 1.5, వీటికైతే 1 సరిపోయింది. ఇప్పుడు ఇలా చెక్ చేస్తే 8 దగ్గర ఇది 7 ఉంది కాబట్టి మనము ఇది 8 కాడ పెట్టేసుకున్నాం. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, మీకు గుర్తుంది. ఇలా ఓకే. ఇప్పుడు ఈ స్కేల్ ఇలా ఈ బాణం ఇలా ఉన్నది పెట్టి ఇప్పుడు తనకి ఈ హ్యాండ్ సరిపోలేదు. అలాంటప్పుడు ఇది కొంచెం ఇటు కొంచెం ఇచ్చాను. ఇలా మనం గీస్తే ఈ గీసి ముక్క అనేది కరెక్ట్గా ఈ గీత మీదే పడాలి. ఇది గీసినప్పుడు ఇది పోయి దీని మీదే పడాలి. ఎల్బో హ్యాండ్ అయితే వాళ్ళు ఇక్కడ
అంటే లావును బట్టి ఒకటిన్నర తీసుకోవచ్చు కదా. లావుని బట్టి కొంతమంది బాడీ కంటే కొంచెం హ్యాండ్స్ బాడీ సన్నగా ఉన్న హ్యాండ్స్ అసలు లావుగా ఉంటాయి, అలాంటి వాళ్ళకి 1.5 దాకా తీసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు ఇప్పుడు దీనికంటే నేను తీయట్లేదు కానీ చూపిస్తున్నాను. మీరు ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇక్కడికి క్రాస్ ఇట్లా చూపిస్తున్నాను క్లియర్. ఇక్కడ ఒక 1 ఇంచ్ దీనికి దీనికి మధ్యలో ఇక్కడ కొంచెం ఇంత తీసుకోవాలి. 1/2 ఇంచ్ కంటే 2 ఇంచ్ కొంచెం 1 ఇంచ్ తక్కువ ఇంత తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ నుంచి సన్నగా రావాలి, మళ్ళీ ఇలా వెళ్ళే కొందు ఇలా సన్నగా కలిసిపోవాలి. ఎందుకు అలా చేయండి. ఇది ఫ్రంట్కి రావాలి, ఇది క్రాస్. నువ్వు కుట్టుకునేటప్పుడు చూసి చెక్ చేసుకొని కుట్టుకో. ఇలా తీసేస్తా. ఇప్పుడు ఇట్లా రావాలి, ఇది ఇక్కడ జాయింట్ వేసాక నీకు సరిపోయింది. ఇలా షేపే రావాలి. కట్టే మార్చాలి. ఇదిగా అక్క తెచ్చాను. దీనికి ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి. ముందు ఫ్రంట్ తీసాక దీనికి జాయింట్ తెచ్చి తీసుకోవాలి. కదా ఇది నేను కట్ చేయండి. ఎందుకంటే పొరపాటున మీరు ఏం చేస్తున్నారంటే ఇది కట్ చేస్తే ఈ కట్ చేసిన కాడికి ఇలా గుర్తులు పెట్టేస్తున్నాను, ఫ్రంట్ గుర్తు పెట్టేటట్టు. అలా పెట్టకూడదని నేను కట్ చేయదు. ఇది తగ్గిన 10 ఏమో ఎక్కువ కదా మనం. కరెక్ట్గా దీనికి లెవెల్ తీసుకోవాలి. ఏడ గీసాను అనుకో, మీరు ఈ నెక్కుని ఇటో లోపలకు అలా గీస్తున్నారు గీతలు. ఇప్పుడు ఆ గీతలు అలా రాకుండా ఉంటారంటే మనం దీని ప్రకారం అనుకో స్ట్రైట్గా దీన్ని స్ట్రైట్గానే గీసుకుంటాం. ఇప్పుడు ఇది 2 ఇంచెస్ 3 ఎంత మడవాలనేది మనం చెక్ చేసుకుంటాం. మన ఫ్రంట్ తీసి మరీ లాగొద్దు, లాగకుండా పట్టుకో. ఇలా ఈ 1/2 ఇంచ్ ఏమో ఖర్చుకి ఇక్కడ ఇది ఎడుకుంది, ఈ 1/2 ఇంచ్ ఇక్కడ ఖర్చుకి ఇంతవరకు మడవాలి. ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది వేసేస్తుంది. ఇక్కడ జాయింట్ పడుతుంది అరుగులో కొంచెం పోయిందిలే కానీ వేసుకుంటే నీకు ఇది ఇప్పుడు ఇది చూసాను. ఇప్పుడు ఇది మీకు నెక్కు తెలియాలి అంటే నేను ఈజీగా ఉంటుంది. ఇది ఇలా పెట్టుకోవడం మీకు తెలియలేదనుకో ఇలా రౌండ్ పెట్టి ఇలా పెట్టాలి. ఇలా తెలియడం లేదు అనుకుంటే ఇలా పెట్టడం ఎట్లా అట్లా పెడుతున్నారు. అలా కాకుండా ఇది ఇట్లా పట్టుకో. ఇది కొంచెం రౌండ్ తక్కువ ఉంది, నేను రౌండ్ పెడుతున్నాను. 8 ఉంది, 1.5 తగ్గించుకోండి. 8లో 6.5 వస్తుంది. ఇప్పుడు ఈ 6.5 ఇక్కడ పెట్టేసాను. ఇప్పుడు దీన్ని రౌండ్ మనకి ఇప్పుడు ఇది మొత్తం రౌండ్ 8.5 రావాలన్నమాట పైన ఖర్చుతో సహా. నెక్ ఏమో 8 ఉంది, పైన కింద 1 ఇంచ్ ఖర్చుకోవాలి. పైన ఆఫ్ పోతే చాలు. ఇదిగో ఇలా ఇలా చూసుకోండి. ఇలా కొంచెం యువతలకు మనం ఖర్చు పెడతాం కదా, మనం ఎంత అయితే కొడతామో అక్కడికి కరెక్ట్గా 8.5 ఇక్కడికి
8:30 వస్తే మనకి సరిపోయినట్టే. ఇది పెట్టైనా చెక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ 1/2 ఇంచ్ డౌను సరిపోయింది. ఇప్పుడు ఇది ఇలా 4వ ఉక్స్ కాడికి ఇట్లా అయినా పెట్టుకోవచ్చు. లేదు ఉక్సులు తేడాగా ఉన్నాయి అనుకుంటే ఈ డాట్స్ చూసుకోండి. ఇంతవరకు సేమ్ ఇంతే కావాలి అంటే ఇంతవరకు చెక్ చేసుకోండి. సేమ్ పట్టి వదిలేసి చెక్ చేయండి. 4 ఉంది, 4కి 1.5 దాకా కలపండి. 5 ఇక్కడ ఈ పావేమో దీనికి, ఇక్కడ హాఫ్ ఏమో దీనికి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డాట్స్, మొత్తం 1.5 ఇంచ్ పెంచండి. 5 ఇప్పుడు చేపట్టి మెయిన్ కన్ఫ్యూజన్ ఇక్కడ. ఇప్పుడు ఇలా తీసి పెడితే అందరికీ సెట్ అవ్వట్లేదు. అందుకని ఎవరి ఆది ప్రకారం వాళ్ళకి పెట్టేస్తుంది. ఇప్పుడు పిన్కి చూడండి, ఇది చెక్ చేసుకోండి. 3 ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా క్రాసు 3.5 పెట్టేసుకోండి. మనం ఈ ఖర్చు అనేది 1/2 ఇంచ్ పెడతాం, అందుకని ఇట్లా 3.5. ఇది అనేది ఇలా గీయాలి, ఇలా రౌండ్ పడాలి. మీరు ఇక్కడ తీసుకునైనా ఇలా తీయండి. నిన్న ఇలా తీసింది ప్రాంతి మోడల్ గీసింది, అలా కాకుండా ఇలా గీసేయండి. ఇలా గీసుకోండి కిందికి ఇట్లా, అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇక్కడికి దీనికి లా ఉందనే కానీ షేపులు తక్కువ ఉంది. 2.5 పెట్టేసింది. 1.5 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. మీకు ఇవి కూడా కన్ఫ్యూజు, మేము ఎంతెంత వేయాలి అనుకుంటే ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. 2.5 దాకా ఉంది. ఇప్పుడు 2.5 అంటే మనము ఇక్కడ ఒక 2.5 పెట్టేసామనుకో ఇలా మనకి లెక్క వస్తుంది. అంటే ఇలా వేస్తాం కదా క్రాసు. ఇప్పుడు ఇట్లా చూసినప్పుడు మనకి 2.30 ఉందనుకో, ఓకే సరిపోయినట్టు. 1/2 ఇంచ్ ఖర్చులోకి పోయింది, మిగిలింది 2.5 వచ్చేస్తుంది. సేమ్ ఇంతే వేయమంటే ఇంతే 2.5. లేదంటే మామూలు గుర్తు 2.5 అయితే మ్యాక్సిమం అందరికీ సరిపోయింది. అది గుర్తు పెట్టుకోండి. 2.5 అయితే చెస్ట్ని బట్టి ఇలా ఇది సరిపోయింది. ఈ రోజు చెస్ట్ని బట్టి పెట్టుకోవాలి. ఈ పొడవు అనేది 2.5 అనేది మ్యాక్సిమం సరిపోయింది, అందరికీ సరిపోయింది. పెద్ద తేడా అయింది. తర్వాత ఇదిగో ఈ డాట్ ఇది ఇప్పుడు ఇటు నుంచి 5.5 ఉంది కదా, నేను ఇక్కడ 3 దగ్గర డాట్ పెడతాను. అంటే ఇటు 2.5 ఉంటుంది, ఇటు 3. ఇటు ఎక్కువ ఉండాలి, ఇటు తక్కువ ఉండాలి. పెట్టేటప్పుడు షేప్ పట్టికల్లి తక్కువ ఉండాలి, నెక్కలు తక్కువ ఉండాలి. ఇది కూడా ఇంత, అంటే ఒక్కొక్కరికి ఒకలా వచ్చింది. సేమ్ ఇంతే వస్తుంది లేదు. ఈ గ్యాప్ అనేది మనం చూసుకోవాలి. షేప్ వచ్చింది. ఇప్పుడు ఇది క్రాస్ తీయాలి. మనకి ఇక్కడ గీత పడేస్తుంది. ఈ గీత ప్రకారం ఇలా వచ్చింది. మనం ఇప్పుడు ఇది ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచే సేమ్ దాన్ని క్రాస్. ఇప్పుడు ఈ డాట్ పెట్టడానికి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చేస్తాం. దీని ఎదురుగా ఇది స్టాప్ చేసుకోండి, మీకు గుర్తుండిపోయింది. దీని ఎదురుగా స్టాప్ చేసేసుకోండి. ఈ డాట్ ఎంత వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇట్లా దీని ఎదురుగా ఇక్కడ స్టాప్ చేసేసుకోండి. మీకు అప్పుడు త్రిభుజ ఆకారం వచ్చేసింది. ఇట్లా మీకు బాగా గుర్తుండిపోవాలి అంటే ఇప్పుడు ఇలా చూసుకోండి. ఇది ఇక్కడ ఆగిపోయింది, ఈ గీతని ఇక్కడ ఆపేసేయండి. ఇది ఇట్లా వేసేటప్పుడు ఈ గీతకు సరిగా ఇక్కడ ఆపేసుకోండి. మీకు ఇప్పుడు సెంటర్ కరెక్ట్ వస్తుంది. మధ్యలో డాట్ ఒకటి 2.5 పెట్టుకొని మిగతా వీటికి ఇలా లెవెల్ చూసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ డాట్స్ ఎక్కడికి వేయాలి ఏంటి అనేది. ఇప్పుడు వీళ్ళ అమ్మకి
ఇక్కడ అనేది కొంచెం పొట్ట అనేది ఎక్కువ ఉంది. అందుకని కొంచెం ఇక్కడ పెంచుతున్నాం. ఇది పడిద్ది, జాయింట్ పడిద్ది. ఇప్పుడు మామూలుగా ఇట్లా వచ్చింది మనకి. ఇప్పుడు దీనికంటే ఒక 1 ఇంచ్ దాకా పెంచుతున్నాను ఇంత. ఇక్కడ పెరగకూడదు చంక అనేది. చంక సేమ్ కిందే కదా, కింద ఒక్కటే తనకి పెరగాలి, పొట్ట దగ్గర మాత్రమే. అందుకని ఇలా ఫ్రంట్ పెంచి లైట్గా ఇలా వస్తుంది. ఇక్కడ జాయింట్ వేసినప్పుడు అది ఆ షేప్ కట్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఇలా లేదు, కొంచెం పొట్ట ఎక్కువ ఉంది, ఇక్కడ మాకు టైట్ తగులుతుంది అనుకున్న వాళ్ళకి ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ తీసుకోండి. కొంచెం షేప్ ఎక్కువ ఉన్నా అలా కూడా ఇది తీసుకోండి, సరిపోయింది. బ్యాక్ నెక్ మనం క్రాస్ తీసాం కదక్క, దీన్ని క్రాస్ తీయాల్సిన పని లేదా? తీయాలి కదా. ఎప్పుడైనా 4th డాట్ వేసుకోవచ్చు. 4th డాట్ వద్దనుకుంటే తీస్తేనే ఒకసారి 4th డాట్ తీస్తే అలానే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ డాట్స్ పెడతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్గా ఇలా క్రాస్ చేస్తాం. ఫ్రంట్ తీసాను కదా, ఇలా తీయకపోయినా 4th డాట్తో కవర్ చేయవచ్చు. 4th డాట్ వద్దు అనుకున్నాను. ఇలా ఇలా ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలి. 4th డాట్ అంటే ఇక్కడ నుంచి ఇలా ఇట్లా అయినా వేసుకోవచ్చు. ఇది ఇంతవరకు వేసినా సరిపోతుంది. ఎక్కువ అనిపించిందంటే ఇలా ఇక్కడైనా కవర్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం జాయింట్ పడేది. ఇప్పుడు షేప్ పడుతుంది. ఇప్పుడు సేమ్ ఇంతే కావాలి మాకు పట్టి అన్నారనుకో, వీళ్ళ సేపు పట్టినే కొలుచుకోండి. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంది? 2.5 ఉంది. ఇటు 3 ఉందని, 3 ఉంటే 4 పెట్టాలి. అంటే కింద హాఫ్ పైన హాఫ్ మనకు ఖర్చు 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ షేప్ పట్టి ఇలానైనా కొలుసుకొని దీనికంటే కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోయింది. మీరు కుట్టేటప్పుడు తేడా వచ్చినా ఏదొచ్చినా తగ్గుదా ఇంత పెట్టేసుకోవాలి. లేదంటే బ్యాక్ లూజ్ ప్రకారం అయినా పెట్టుకోవచ్చు. 9 మనకి 3 పెట్టాము అంటే 12 వస్తుంది. ఇలా 12 పెట్టుకున్నా సరిపోతుంది మనకి. ఈమెది వెనక్కి కూడా కొంచెం పెంచాం కాబట్టి దీని అదే పెట్టాను. ఈ ఫ్రంట్ అనేది పెంచాం కదా, లూజ్గా సరిపోవట్లేదని, అందుకని కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. అవసరమైతే కట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఇప్పుడు 4 పెట్టాం కదా, నేను 2.5 ఉంది కదా, 3.5 పెట్టాను. అంటే ఖర్చులకి ఆఫ్ ఖర్చులకి అన్నమాట. మీరు ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర ఇది ఒక్క చోట కొంచెం తగ్గించుకోండి. దీనికంటే 3 పెట్టేస్తాం. అప్పుడు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా వేసుకోండి. పెట్టుకుంటే మీకు ఇది ఫిక్స్లు పట్టే కదలు పట్టే అని ఉంటుంది. ఇది చక్కవై మిగిలిందంటే బ్యాక్ టాప్ సైజ్